హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్ 1A టిఎస్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి బెటర్మెంట్ ఆర్ సప్లిమెంటరీకి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం చేయడం అవుతుంది. సరే, విషయానికి వస్తే ఈ 1Aలో విఎస్ఏక్యూస్, ఎస్ఏక్యూస్, ఎల్ఈక్యూస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కవర్ చేయడం జరుగుతుంది. ముందుగా విఎస్ఏక్యూస్ క్వశ్చన్స్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 1 కోసం మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ ప్రాబ్లమ్స్ 5 ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫంక్షన్స్లో ప్రాబ్లమ్స్ అండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్ 0, π/6, π/4, π/3, π/2 and f mapping from A to B is a surjective. Surjective అంటే on to. Defined by f of x is equal to cos x. Then find B అన్నాడు. B అంటే రేంజ్ కనుక్కోవాలండి. అలాగే రెండో ప్రాబ్లం, A is equal the set of elements -2, -1, 0, 1, 2 and f mapping from A to B is surjective. Defined by f of x is equal to x square plus x plus 1. Then find B. ఈ రెండు ఒకే మోడల్ ప్రాబ్లమ్స్ అండి. Next, third one, f mapping from R to R is defined by f of x is equal to 1 minus x square by 1 plus x square. Then show that f of tan theta is equal to cos 2 theta. నాలుగోది, f of x is equal to 2x minus 1, g of x is equal to x plus 1 by 2. For all x belongs to R, then find g circle f of x ఒక బిట్టు, f circle g of x రెండో బిట్టు. నెక్స్ట్ ఐదోది, f mapping from the order pairs, set of all order pairs 4, 5, 5, 6, 6, -1 and G is equal the set of all order pairs 4, -1, 6, 5, 8, 5. Then find f plus G find out చేయాలి, f minus G find out చేయాలి, 2f plus 4G find out చేయాలి, f plus 4 find out చేయాలి, f plus G find out, fg find out చేయాలి, f by G find out చేయాలి, mod f find out చేయాలి, రూట్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫ్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫ్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఏవైనా ఒక 2-3 బిట్స్ అడుగుతాడు, అంతకుమించి ఎక్కువ అడగదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఇది కూడా ఫంక్షన్స్లోదేనండి. అయితే డొమైన్ రేంజ్ మీద సమ్స్ ఇవన్నీ. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1/log 2 - x. ఇది రీసెంట్గా ఏపీ సప్లిమెంటరీలో 14వ తారీఖు జరిగిన 1A ఎగ్జామ్లో అడిగాడండి. నెక్స్ట్ రెండో క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4x minus x square. మూడో ప్రాబ్లం, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ప్రాబ్లం ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఆఫ్ x square minus 4x plus 3. నెక్స్ట్ నాలుగోది, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 9 minus x square. నెక్స్ట్ ఐదోది, if f is a relation, the set of order pairs 1, 2, 2, -3, 3, -1, then find 2f, 2 plus f, f square, root f. అలాగే క్వశ్చన్ నెంబర్ 3 అండి, మ్యాట్రిసిస్ 3 and 4 రెండు కూడా మ్యాట్రిసిస్లో ఉంటాయి. మ్యాట్రిసిస్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ రెండు ఇస్తాడు. ఫస్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3లో ఏ ఈజ్ ఈక్వల్ ద ఎలిమెంట్స్, ఏ ఈజ్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాడండి, 1, 2, 3, 4. B is also 2/2 మ్యాట్రిక్స్ 3, 8, 3, 8, 7, 2. A మ్యాట్రిక్స్ 1, 2, 3, 4, B మ్యాట్రిక్స్ 3, 8, 7, 2. రెండు కూడా ఈక్వల్ మ్యాట్రిక్సెస్ ఆఫ్ ఆర్డర్ 2/2 అండ్ 2x ప్లస్ A ఈజ్ ఈక్వల్ B మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఫైండ్ x కనుక్కోమంటున్నాడు. నెక్స్ట్ రెండోది, A ఈజ్ ఈక్వల్ 3/3 మ్యాట్రిక్స్ అండి, 1, 2, 3 ఫస్ట్ రో, 3, 2, 1 సెకండ్ రో, 2/3 2 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి, 2/3. నెక్స్ట్ బి 3, 2, 1, 1, 2, 3 ఇది కూడా 2 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి, రెండు సేమ్ ఆర్డర్ మ్యాట్రిసెస్లో. అయితే 3b - 2a వాల్యూ ఎంత అంటున్నాడు. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 2/2 మ్యాట్రిక్స్ 2, 4, -1k అండ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ 0 అంటే నల్ మ్యాట్రిక్స్ అండి ఆఫ్ ఆర్డర్ 2. దెన్ ఫైండ్ కే. నాలుగోది,
Construct a 3 by 2 matrix whose elements are defined by Aij is equal to 1 by 2 mod of I minus 3j. 3 by 2 మ్యాట్రిక్స్ కన్స్ట్రక్షన్ చేయాలి. దాంట్లో ఎలిమెంట్స్ అన్ని ఎలా ఉన్నాయంట ఏఐజే లాగా ఉన్నాయి. ఏఐజే దేనికి ఈక్వల్ 1/2 ఆఫ్ మోడ్ ఐ మైనస్ 3జే. అలాగే ఫైండ్ అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. 2 by 2 మ్యాట్రిక్స్ ఇచ్చాండి. కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఏ ఇన్వర్స్ 1/AD మైనస్ బీసీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఇది కూడా మ్యాట్రిక్స్లో సమ్మేనండి. డిఫైన్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. A transpose is equal to minus A, and if A is the 3 by 3 matrix ఇచ్చాడు చూడండి, 0 2 1 minus 2 0 minus 1 x 0 is a skew symmetric matrix. Skew symmetric matrix అయితే ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ జీరోలుగా ఉంటాయి చూడండి. ఓకే, ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఏ చేసి ఎక్స్ కనుక్కోవాలి. నెక్స్ట్ డిఫైన్ ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ర్యాంక్ అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ in echelon form of the matrix. Find the rank of each of the matrix. 1 1 1 1 1 1 1 1 1. దీన్ని డెట్ కట్టారు అనుకోండి, జీరో వస్తుంది. జీరో వస్తే ఇది దీనికి మళ్ళీ సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటే 1 1 1 దానికి డెట్ కడితే జీరో వస్తుంది. మళ్ళీ సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి, ర్యాంక్ 1. నెక్స్ట్ డిఫైన్ ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సమ్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ డయాగనల్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ట్రేస్. సో దీనికి ట్రేస్ ఎంత అంటే 1 మైనస్ 1 ప్లస్ 1 ఈ మూడు యాడ్ చేయాలండి. ఆన్సర్ 1 అవుతుంది. నెక్స్ట్ ఈక్వాలిటీ ఆఫ్ టూ మ్యాట్రిసెస్. ఇఫ్ ద మ్యాట్రిక్స్ x minus 1 2 5 minus 5 0 z minus 1 7 1 0 a minus 5 is equal another matrix 1 2 3 0 4 7 1 0 0. ఈ రెండు కూడా 3 by 3 మ్యాట్రిక్స్లు అండి. రెండు 3 by 3 మ్యాట్రిక్స్ ఈక్వల్గా ఉన్నాయంట. అయితే ఫైండ్ ఎక్స్ వై జెడ్ ఏ వాల్యూస్. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ ఏ 3 by 3 మ్యాట్రిక్స్ అండ్ డెట్ ఆఫ్ ఏ ఈజ్ 45, దెన్ ఫైండ్ ఎక్స్. ఈ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని 45కి ఈక్వల్గా రాసుకోండి, మీకు ఎక్స్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 and 6 వెక్టర్ ఆల్జీబ్రా. ఇఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్, ఫస్ట్ ప్రాబ్లం 2i plus 5j plus k b bar is equal to 4i plus mj plus nk are collinear vectors. Then find the values of m and n. Two vectors ఇచ్చాడు, collinear అయితే a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. లేదంటే i coefficients both sides కంపేర్ చేయండి, j coefficients both sides కంపేర్ చేయండి, k coefficients both sides కంపేర్ చేయండి. నెక్స్ట్ ద వెక్టార్స్ ఆర్ collinear, find lambda and mu. సేమ్ రెండు ఒకే మోడల్ ప్రాబ్లమ్స్ అండి. నెక్స్ట్ ఓఏ బార్ ఈజ్ ఈక్వల్ ఐ ప్లస్ జే ప్లస్ కే, ఏబి బార్ ఈజ్ ఈక్వల్ 3a మైనస్ 2j ప్లస్ కే, బీసీ బార్ ఈజ్ ఈక్వల్ ఐ ప్లస్ 2j మైనస్ 2k అండ్ సిడి బార్ ఈక్వల్ 2i ప్లస్ j ప్లస్ 3k. దెన్ ఫైండ్ ద వెక్టార్ ఓడి. ఓడి అంటే ఈ ఇచ్చిన ఈ వెక్టార్స్ అన్నిటిని వరుసగా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, ఓడి వచ్చేస్తుంది. నాలుగోది ద పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ ద పాయింట్స్ ఏబిసి. ఏబిసి యొక్క పొజిషన్ వెక్టర్స్ అంటే ఓఏ బార్, ఓబి బార్, ఓసి బార్ వరుసగా ఇచ్చాడండి. ఓఏ బార్ ఇస్ ద ఫస్ట్ వెక్టర్, ఓబి బార్ దిస్ ఈస్ ద సెకండ్ వెక్టర్, ఓసి బార్ ఇస్ దిస్ ఈస్ ద థర్డ్ వెక్టర్ రెస్పెక్టివ్లీ. అండ్ ఏబి బార్ ఇజ్ ఈక్వల్ లాంబ్డా ఇంటూ ఏసీ బార్. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా. ఏబి బార్ అంటే ఓబి బార్ మైనస్ ఓఏ బార్ ఇజ్ ఈక్వల్ లాంబ్డా ఇంటూ ఏసీ బార్ అంటే ఓసి బార్ మైనస్ ఓఏ బార్. బోత్ సైడ్స్ లైక్ టర్మ్స్ కంపేర్ చేస్తే లాంబ్డా వస్తుంది. ఏ బార్ ఒక వెక్టార్ ఇచ్చాడు, బి బార్ ఇంకో వెక్టార్ ఇచ్చాడు, సి బార్ ఇంకో వెక్టార్ ఇచ్చాడు. ఫైండ్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి ఫార్ములా ఏంటంటే మైనస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ బై మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. క్వశ్చన్ నెంబర్ 6 అండి, ఇది వెక్టర్ ఆల్జీబ్రాలోదే. ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ఎ పాయింట్ అండ్ ప్యారలల్ టు ద వెక్టార్. ఒక పాయింట్ నుంచి పాస్ అవుతూ ఇంకో వెక్టార్కి ప్యారల్గా ఉండే వెక్టార్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ ఏ బార్ ప్లస్ టీపీ బార్. నెక్స్ట్ రెండోది చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అండ్ ప్యారలల్ టు 1 వెక్టార్. 2 పాయింట్స్ గుండా పాస్ అవుతూ ఒక వెక్టార్కి ప్యారల్గా ఉండే వెక్టార్ ఈక్వేషన్. ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద 2 పాయింట్స్. 2 పాయింట్స్ గుండా పాస్ అయిన వెక్టార్ ఈక్వేషన్. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ ఏ బార్ ప్లస్ టీ ఇంటూ బి బార్ ఫార్ములా.
ఏ బార్ ఇచ్చాడు, బి బార్ ఇచ్చాడు. ఫైండ్ యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్. ఫార్ములా ఏంటి? ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ అండ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ బార్ ప్లస్ బి బార్ బై మోడ్ ఏ బార్ ప్లస్ బి బార్. నెక్స్ట్ ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ 3 పాయింట్స్. 3 పాయింట్స్ ఇచ్చాడు. ఆర్ బార్ ఈక్వల్ 1 మైనస్ ఎస్ మైనస్ టీ ఏ బార్ ప్లస్ ఎస్బి బార్ ప్లస్ టీసీ బార్ ఇస్ ద ఫార్ములా. నెక్స్ట్ 7th క్వశ్చన్ కూడా వెక్టార్సేనండి. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఏ బార్ ఒక వెక్టారు, బి బార్ ఇంకో వెక్టారు. షో దట్ ఏ బార్ ప్లస్ బి బార్ అండ్ ఏ బార్ మైనస్ బి బార్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే ఏ బార్ ప్లస్ బి బార్ డాట్ ఏ బార్ మైనస్ బి బార్ ఈజ్వల్ 0 తీసుకో. రెండులో ఫస్ట్ బిట్ ఇప్పుడు lambda I minus 3j plus 5k is a vector and 2 lambda I minus lambda j minus k are perpendicular to each other. Then find lambda. రెండింటిని డాట్ ప్రోడక్ట్ 0గా తీసుకోండి, lambda వస్తుంది. If 4i plus 2p by 3j plus pk is parallel to the vector I plus 2j plus 3k, find p. a1 by a2 parallel కాబట్టి a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2 వేయండి, p వస్తుంది. Find the angle between the two vectors a bar and b bar. ఏ బార్ బి బార్ అని రెండు వెక్టార్లు అయితే వాటి మధ్యన యాంగిల్ కనుక్కోవాలి. కాస్ థీటా ఫార్ములా వేయండి, ఏ బార్ డాట్ బి బార్ బై మోడ్ ఏ బార్ డాట్ బి బార్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ ఆర్ డాట్ 2i మైనస్ జే ప్లస్ 2k ఈజ్ ఈక్వల్ 3 అండ్ ఆర్ డాట్ 3i ప్లస్ 6j ప్లస్ k ఈజ్ ఈక్వల్ 4. నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ప్యారలగ్రమ్ హ్యావింగ్ అడ్జసెంట్ సైడ్స్. 2i మైనస్ 3j అది ఏ బార్ అనుకోండి, 3i మైనస్ k బి బార్ అనుకోండి. ఏరియా ఆఫ్ ద ప్యారలగ్రమ్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వెక్టర్ ఆల్జీబ్రా అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8 అండ్ క్వశ్చన్ నెంబర్ 9 ఇవి ట్రిగ్నోమెట్రీలో అండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ప్రూవ్ దట్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈక్వల్ cot 36 degrees. Prove that 1 by sin 10 degrees minus root 3 by cos 10 degrees is equal to 4. Find the value of sin square 82.5 degrees minus sin square 22.5 degrees is equal to 1 by 2. Sin square a minus sin square b ఫార్ములా అప్లై చేయాలి. If cos theta plus sin theta is equal to root 2 cos theta, prove that cos theta minus sin theta is equal to root 2 sin theta. Next sin theta 4 by 5 and theta is not in the first quadrant. Then find the value of cos theta. Question number 9 అండి. Find the period of the function tan x plus 4x plus 9x plus so on n square x. x కామన్ తీస్తే 1 plus 2 square plus 3 square plus so on n square. n square into n plus 1 whole square by 4. దాని ఎక్స్పాన్షన్ పీరియడ్ కనుక్కోవాలి. ఫైండ్ ద పీరియడ్ ఆఫ్ ద ఫంక్షన్ కాస్ ఆఫ్ ax ప్లస్ b అంటే 4x ప్లస్ 9 by 5. ఫైండ్ ఏ కొసైన్ ఫంక్షన్ హూజ్ పీరియడ్ ఈజ్ 7. కాస్ ఫంక్షన్ కనుక్కోవాలి, దాని పీరియడ్ 7 అంటారు. Find the maximum and minimum values of 13 cos x plus 3 root 3 sin x minus 4. Prove that sin 50 degrees minus sin 70 degrees plus sin 10 degrees is equal to 0. అది 0 అని ప్రూవ్ చేయాలి. హైపర్బోలిక్ ఫంక్షన్స్లో ప్రాబ్లమ్స్ ఇది. sin hx 3 by 4 అయితే cos h2x sin h2x ఫైండ్ అవుట్ చేయాలి. రెండోది cos hx is equal to 5 by 2 అయితే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ cos h2x sin h2x. Show that tan h inverse 1 by 2 is equal to 1 by 2 log 3 base c. Next నాలుగోది for any x belongs to R, prove that cos h power 4x minus sin h power 4x is equal to cos h 2x. Next ఐదోది if cos hx is equal to secant theta, then prove that tan h square x by 2 is equal to tan square theta by 2. ఇది క్వశ్చన్ నెంబర్ 10 అండి. అలా 10 VSAQs ఒక్కొక్క దానికి ఆన్ అండ్ యావరేజ్ 5 అయితే 50 ప్రాబ్లమ్స్ అప్రాక్సిమేట్గా ఇవ్వడం జరిగింది. గన్ షాట్గా మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ప్రిపేర్ అయితే మీకు మంచి స్కోర్ వస్తుందండి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ చూద్దామా. ఇది 11th క్వశ్చన్ మ్యాట్రిసెస్లో సమ్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. If I is equal to 2 by 2 matrix 1 0 0 1, E is also 2 by 2 matrix 0 1 0 0, then show that A plus B whole cube is equal to A cube I plus 3A square B. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ రెండో ప్రాబ్లం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. If theta minus phi is equal to 5 by 2, then show that cos square theta cos theta sin theta cos theta sin theta sin square theta ఇది ఒక 2 by 2 matrix into another 2 by 2 matrix cos square phi cos phi sin phi cos phi sin phi sin square phi.
ఈజ్ ఈక్వల్ 0 అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2/2 మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ 0 అయితే అని 0 అని ప్రూవ్ చేయాలండి. ఇప్పుడు తీటా మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 5/2 అని ఇచ్చినప్పుడు ఫస్ట్ 2/2 మ్యాట్రిక్స్లో యాంగిల్ ఎంత తీటా, సెకండ్ 2/2 మ్యాట్రిక్స్లో యాంగిల్ 5, అది అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లము 3a ఈజ్ ఈక్వల్ 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చాడండి. 1 2 2 2 1 -2 -2 2 -1 అయితే ఏ ఇన్వర్స్ని ఏ ట్రాన్స్పోజ్ అని ప్రూవ్ చేయాలంట, చూపించాలంటున్నాడు. ప్రూవ్ దట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ ఏ ట్రాన్స్పోజ్. నాలుగోది ఏ, మళ్ళీ ఇది 3/3 మ్యాట్రిక్స్ అండి. దెన్ ఫైండ్ ఏక్యూ మైనస్ 3a² మైనస్ ఏ మైనస్ 3i, దీని వాల్యూ. ఇది కూడా ఆన్సర్ 0 వస్తుందండి. నెక్స్ట్ ఏ 3/3 మ్యాట్రిక్స్, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ ఏక్యూ, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ ఏక్యూ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ 12th క్వశ్చన్ వెక్టర్ ఆల్జీబ్రాలోదండి. ఇఫ్ ABCDEF బి రెగ్యులర్ హెక్సాగన్ విత్ సెంటర్ O, ABCDEF అనేది రెగ్యులర్ హెక్సాగన్, అవి ఏంటి అంటే వర్టిసిస్లు. దాని సెంటర్ ఎంత అంటే O. షో దట్ AB bar plus AC bar plus AD bar plus AE bar plus AF bar is equal to 3AD bar, that is equal to 6AO bar. Next, if the points whose position vectors are 3i minus 2j minus k, 2i plus 3j minus 4k, minus i plus j plus 2k, and 4i plus 5j plus k are coplanar. 4 ఇచ్చాడండి. Then show that lambda is equal to minus 146/17. 4 వెక్టార్స్ పాయింట్స్ యొక్క పొజిషన్ వెక్టార్లు ఇచ్చాడు. ఆ పాయింట్స్ ఏబిసిడీలు అనుకుంటే వాటి పొజిషన్ వెక్టార్స్ ఓఏ బార్, ఓబి బార్, ఓసి బార్, ఓడి బార్. కొలీనియర్ కాబట్టి బాక్స్ ఏబి, ఏసి, ఏడి 0 అలా వేస్తే ల్యాండా వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 3లో 2 బిట్స్ ఇచ్చాయండి. ఏ బార్, బి బార్, సి బార్ ఆర్ నాన్ కోప్లానర్ వెక్టార్స్. దెన్ ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ 4 పాయింట్స్, ఫస్ట్ బిట్లో 4 పాయింట్స్ ఉన్నాయి, సెకండ్ బిట్లో కూడా 4 పాయింట్స్ ఉన్నాయి, ఆర్ కోప్లానర్. ఇవి కోప్లానర్ అని ప్రూవ్ చేయాలి. అంటే బాక్స్ ఏబిఏసిఏడి 0 అని చెప్పండి. ఇవి నాలుగోది ఏ బార్, బి బార్, సి బార్ ఆర్ నాన్ కోప్లానర్, ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2a plus 3b minus c, 3a plus 4b minus 2c, with the lines joining the points a minus 2b plus 3c, a minus 6b plus 6c. ఫస్ట్ 2 పాయింట్స్ నుంచి పాసే లైన్, నెక్స్ట్ 2 పాయింట్స్ నుంచి పాసే లైన్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవాలంటే. నెక్స్ట్ 5వది షో దట్ ద లైన్ జాయినింగ్ ద పేర్ ఆఫ్ పాయింట్స్ 6a minus 4b plus 4c, minus 4c and the line joining the points minus a minus 2b minus 3c, a plus 2b minus 5c intersect at the point minus 4c. ఇది 2025 మార్చి ఏపీలో 4 మార్క్స్ క్వశ్చన్గా మొన్న అడిగాడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, ఇది కూడా వెక్టర్ ఆల్జీబ్రానే. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద టెట్రాహెడ్రాన్ హూజ్ వర్టిసిస్ ఆర్. 4 వర్టిసిస్ ఇచ్చాడు, వాల్యూమ్ ఆఫ్ ద టెట్రాహెడ్రాన్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ప్రూవ్ దట్ ద స్మాలర్ యాంగిల్ బిట్వీన్ ద 2 డయాగనల్స్ ఆఫ్ ఎ క్యూబ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ 1/3 అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ 3వది ఏ బార్ ఇచ్చాడు, బి బార్ ఇచ్చాడు, సి బార్ ఇచ్చాడు. కంప్యూట్ ఏ క్రాస్ బి క్రాస్ సి అండ్ వెరిఫై దట్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏ బార్. అంటే and verify that it is perpendicular to a bar. A cross B cross C ఏ బార్కి పర్పెండిక్యులర్గా ఉందో లేదో మనం వెరిఫై చేయాలంట. 4వది ఏ బార్ ఇచ్చాడు, బి బార్ ఇచ్చాడు, సి బార్ ఇచ్చాడు. ఫైండ్ ఏ క్రాస్ బి డాట్ బి క్రాస్ సి. 5వది ఫైండ్ ద యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. 3 పాయింట్స్ ఇచ్చాడు, ఈ 3 పాయింట్స్ గుండా పాస్ అవుతున్నటువంటి ప్లేన్ ఫైండ్ అవుట్ చేయాలి. Find the unit vector perpendicular to the plane. Unit vector find out చేయాలి. Next question number 14. If a is not an integral multiple of 5/2, then prove that tan a plus cot a is equal to 2 cosecant 2a. అలాగే cot a minus tan a is equal to 2 cot 2a అని ప్రూవ్ చేయాలండి. రెండవ ప్రాబ్లం, if a is not an integral multiple of pi, prove that cos a into cos 2a into cos 4a into cos 8a is equal to sin 16a by 16 sin a, and hence deduce that cos 2 pi by 15 into cos 4 pi by 15 into cos 8 pi by 15 into cos 16 pi by 15 is equal to 1/6.
Prove that 1 plus cos pi by 10 into 1 plus cos 3 pi by 10 into 1 plus cos 7 pi by 10 into 1 plus cos 9 pi by 10 is equal to 1 by 16. Next, to prove that cos power 4 pi by 8 plus cos power 4 3 pi by 8 plus cos power 4 5 pi by 8 plus cos power 4 7 pi by 8 is equal to 3 by 2. Next, to prove that the following 1 cos pi by 11 cos 2 pi by 11 cos 3 pi by 11 into cos 4 pi by 11 into cos 5 by 11 is equal to 1 by 32. రెండో బిట్ cos 2 pi by 7 into cos 4 pi by 7 into cos 8 pi by 7 is equal to 1 by 8 అని ప్రూవ్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 15 అండి. సాల్వ్ ద ఈక్వేషన్. ఇది ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లో సమ్స్ అండి. √3 sin theta minus cos theta is equal to √2. దాన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ sin x plus √3x is equal to √2. నెక్స్ట్ సాల్వ్ 1 plus sin square x is equal to 3 sin theta cos theta. నాలుగోది theta 1 theta 2 are the solutions of the equations a cos 2 theta plus b sin 2 theta is equal to c. And find the values of tan theta 1 plus tan theta 2. రెండోది tan theta 1 into tan theta 2. మూడోది tan of theta 1 plus theta 2. నెక్స్ట్ ఐదోది సాల్వ్ cos theta cos 2 theta cos 3 theta is equal to 1 by 4. Question number 16, inverse trigonometric functions. Prove that tan inverse 1 by 2 plus tan is 1 by 5 plus tan inverse 1 by 8 is equal to 5 by 4. రెండో బిట్ tan inverse 3 by 4 plus tan inverse 3 by 5 plus minus tan inverse 8 by 19 is equal to 5 by 4. దీంట్లో ఫస్ట్ బిట్ నిన్న 14 ఈ నెల 14 ఏపీలో 1A సప్లిమెంటరీ ఆర్ బెటర్మెంట్ ఎగ్జామ్ జరిగింది. దాంట్లో క్వశ్చన్ అండి ఇది 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ రెండో ప్రాబ్లం sin ఇన్వర్స్ 4 by 5 plus 2 tan inverse 1 by 3 is equal to 5 by 2. నెక్స్ట్ రెండో బిట్ sin ఇన్వర్స్ 3 by 5 plus sin inverse 8 by 17 is equal to cos inverse 36 by 85. Prove that sin inverse 4 by 5 plus sin inverse 7 by 25 is equal to sin inverse of 117 by 125. నెక్స్ట్ నాలుగోది prove that sin inverse x plus sin inverse y plus sin inverse z is equal to pi. If sin inverse x plus sin inverse y plus sin inverse z is equal to pi, then prove that x into root of 1 minus x square plus y into root of 1 minus y square plus z into root of 1 minus z square is equal to x, y, z. Find the value of tan of cos inverse 4 by 5 plus tan inverse 2 by 3. Question number 17. If a is equal to the properties of triangles లో 4 marks questions అండి. A is equal to b plus c cos theta, and then prove that sin theta is equal to 2 root bc by b plus c into cos a by 2. అలాగే ఈ ప్రాబ్లము మొన్న ఏపీలో మార్చిలోను సప్లిమెంటరీ రెండింటి ఎగ్జామ్స్లో అడిగాడండి 2025లో ఈ బిట్. ఏ ఈక్వల్ బి మైనస్ సి సెకండ్ థీటా అయితే ప్రూవ్ ద tan థీటా ఈక్వల్ 2 root bc by b minus c into sin a by 2. నెక్స్ట్ రెండో ప్రాబ్లం cot a plus cot b plus cot c ఈక్వల్ a square plus b square plus c square by 4 delta. మూడో ప్రాబ్లం 1 by r square plus 1 by r1 square plus 1 by r2 square plus 1 by r3 square ఈక్వల్ a square plus b square plus c square by delta square. Next, sin theta is equal to a by b plus c. Prove that cos theta is equal to 2 root bc by b plus c into cos a by 2. In a triangle ABC, if 1 by a plus c plus 1 by b plus c is equal to 3 by a plus b plus c, show that c is equal to 60 degrees. ఇక్కడ వరకు షార్ట్ ఆన్సర్స్ అండి. ఇప్పుడు సెక్షన్ సి 4 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. సెక్షన్ సిలో లాంగ్ ఆన్సర్స్. క్వశ్చన్ నెంబర్ 18 ఫస్ట్ ఫంక్షన్స్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఫంక్షన్స్లో థీరమ్స్ అండి. ఈ 4 థీరమ్స్ మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ అవ్వాలి. ఈ ఫస్ట్ ప్రాబ్లము మొన్న 14వ తారీఖు ఏపీలో సప్లిమెంటరీలో ఇచ్చాడండి. FA to B, GB to C బైజెక్టివ్స్ అయితే G సర్కిల్ ఆఫ్ ఓల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలి. ఇది 100% ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్ అవ్వాల్సిందేనండి, అంత ఇంపార్టెంట్. అలాగే రెండోది కూడా FA to B, GB to C బైజెక్టివ్లు అయితే G సర్కిల్ ఆఫ్ A to C బైజెక్టివ్ అని చెప్పాలి. మూడోది ఇది మొన్న మార్చిలో ఇచ్చాడండి ఏపీలో. FA to B బైజెక్టివ్, దెన్ షో దట్ F సర్కిల్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ IB and F ఇన్వర్స్ సర్కిల్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ IA. Next, FA to B, IA and IB are identity functions on A and B respectively. Then show that F circle IA is equal to IB circle F is equal to F అని చెప్పాలి. ఐదోది F mapping from Q to Q is defined by F of x equal to 5x plus 4 for all x belongs to Q. Then show that F is bijective and find F inverse. ఇది ప్రిపేర్ అవ్వకపోయినా నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 మ్యాథమెటికల్ ఇండక్షన్. షో దట్ 2 into 3 plus 3 into 4 plus 4 into 5 plus so on up to n terms is equal to n into n square plus 6n plus 11 by 3. Show that 1 by 1 into 3 plus 1 by 3 into 5 plus 1 by 5 into 7 plus
1 by 2n minus 1 into 2n plus 1 is equal to n by 2n plus 1. ఈ మూడో ప్రాబ్లం అండి. నిన్న రీసెంట్గా 14వ తారీఖు జరిగిన సప్లిమెంటరీలో అడిగాడండి ఏపీలో. 1 square plus 1 square plus 2 square plus 1 square plus 2 square plus 3 square up to so on n brackets is equal to n into n plus 1 whole square into n plus 2 by 12. Show that 1 cube by 1 plus 1 cube plus 2 cube by 1 plus 3 plus 1 cube plus 2 cube plus 3 cube by 1 plus 3 plus 5 up to so on n terms is equal to n by 24 of 2n square plus 9n plus 13n ప్రూవ్ చేయాలండి. 5లో 1 a plus ar square up to on n terms is equal to a into r power n minus 1 by r minus 1. అలాగే divisible by 64. ఈ ప్రాబ్లం ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 2021 డిటర్మినెంట్స్ అండి. మ్యాట్రిసెస్లో డిటర్మినెంట్స్, అలాగే క్రామర్స్, మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్, గాస్ జోర్డాన్, కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెన్సీ మీద ప్రాబ్లమ్స్. ఇక్కడ డెట్ ప్రాబ్లమ్స్ అండి. చూడండి, ఈ ప్రాబ్లము మొన్న 14వ తారీఖు ఏపీలో జరిగిన సప్లిమెంటరీలో ఇచ్చాడండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, జాగ్రత్తగా చదువుకోండి. అలాగే ఈ థీరం కూడా ఇచ్చాడండి. ఈ రెండు వరుసగా మన ఏపీ సప్లిమెంటరీలో పడిపోయినాయి. క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 2. ఆ థర్డ్ ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 4వ ప్రాబ్లం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 5వ ప్రాబ్లం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. చూస్తున్నారు కదండి, ఇవి ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అలాగే ఈ సాల్వ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ బై యూజింగ్ క్రామర్స్ రూల్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ అండ్ గాస్ జోర్డాన్ మెథడ్. ఈ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. x plus y plus z is equal to 1, 2x plus 2y plus 3z is equal to 6, x plus 4y plus 9z is equal to 3. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే 2023 మేలోను, 2024 మార్చి మేలోను, 2025 మార్చిలోను ఏపీలో ఇదే ప్రాబ్లము మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ మీద సమ్గా ఇచ్చాడండి 7 మార్క్స్కి. అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. అలాగే 18, 13, 20 రెండో ప్రాబ్లం. ఇది రీసెంట్గా జరిగిన ఏపీ సప్లిమెంటరీ ఎగ్జామ్లో క్రామర్స్ రూల్లో అడిగాడండి ఈ రెండో ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం ఏమో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో 4 సార్లు అడిగాడు. రెండో ప్రాబ్లం క్రామర్స్ రూల్లో అడిగాడు. నెక్స్ట్ 9, 52, 0 కాన్స్టెంట్స్. ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. 962 ఇది కూడా ఇంపార్టెంట్. అలాగే 505 ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇవి 5 ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా చేసుకెళ్ళండి. అంటే అన్ని మెథడ్లు చేయాలి. అన్నీ అంటే ఏంటి? క్రామర్స్ రూల్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, గాస్ జోర్డాన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. ఈ ప్రాబ్లం అండి వెక్టార్స్ ఆల్జిబ్రాలోది. మొన్న రీసెంట్గా 2025 సప్లిమెంటరీలో ఏపీలో ఈ క్వశ్చన్ అడిగాడండి. వెక్టార్స్లో 4 పాయింట్స్ ఇచ్చాడు కదా. ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అండ్ సిడి. అలాగే నెక్స్ట్ ఇంకో రెండో బిట్ చూడండి. ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 స్క్యూ లైన్స్. ఆ రెండు తప్పనిసరిగా చేసుకువెళ్ళాలండి. నెక్స్ట్ రెండో ప్రాబ్లము ఏ బార్ వెక్టార్ ఇచ్చాడు, బి బార్ వెక్టార్ ఇచ్చాడు, సి బార్ వెక్టార్ ఇచ్చాడు. ఫైండ్ మోడ్ ఏ క్రాస్ బి క్రాస్ సి. మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి క్రాస్ సి, అలాగే మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి క్రాస్ సి. నెక్స్ట్ మూడో క్వశ్చన్ ఏ బార్ ఇచ్చాడు, బి బార్ ఇచ్చాడు, సి బార్ ఇచ్చాడు, డి బార్ ఇచ్చాడు. కంప్యూట్ ద ఫాలోయింగ్. ఫస్ట్ బిట్ ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ డి. అలాగే రెండో బిట్ ఏ క్రాస్ బి డాట్ సి మైనస్ ఏ క్రాస్ డి డాట్ డి. అలాగే ఏ లైన్ మేక్స్ యాంగిల్స్ θ1, θ2, θ3, θ4 with the 4 diagonals of a cube. Then show that cos square θ1 plus cos square θ2 plus cos square θ3 plus cos square θ4 is equal to 4/3. ఇది 3D ప్లేన్స్లోనే ఉంటుంది, డిఆర్స్ అండ్ డిసిస్లో ఉంటుంది, ఈ వెక్టార్స్లోనే ఉంటుంది. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, అది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ 5వది ఇఫ్ ఏ బార్ బి బార్ సి బార్ ఆర్ వెక్టార్స్ దెన్ షో దట్. ఇది ఒక థీరం అండి. ఏ క్రాస్ బి క్రాస్ సి ఈజ్ ఈక్వల్ ఏ డాట్ సిబి మైనస్ బి డాట్ సిఏ. ఆర్ రెండోది ఏ క్రాస్ బి క్రాస్ సి ఈజ్ ఈక్వల్ ఏ డాట్ సిబి మైనస్ ఏ డాట్ బీసీ అని ప్రూవ్ చేయాలండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 23 ట్రాన్స్ఫర్మేషన్స్. చాలామంది పిల్లలు ఈవెన్ దో లెక్చరర్స్ కూడా ట్రాన్స్ఫర్మేషన్స్ ఛాయిస్లో వదిలేమని చెప్తారండి. కానీ ఛాయిస్లో వదలకూడదండి. ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే చాలా ఈజీగానే ఉంటాయి. చూడండి ఏ బార్ బి బార్ ABC are angles of a triangle. Then prove that sin A plus sin B plus sin C is equal to 4 cos A by 2 cos B by 2 into cos C by 2. రెండో ప్రాబ్లం
ABC are angles of a triangle, then prove that cos A plus cos B minus cos C is equal to minus 1 plus 4 cos A by 2 cos B by 2 sin C by 2. A plus B plus 2 సమ్ తీసేసినా పర్లేదు. ఈ నాలుగోది ఐదోది ఈ రెండు చేయండి, మూడోది లేక చేయకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24, ఇదే లాస్ట్దండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లోది. ఇఫ్ cot A by 2 is to cot B by 2 is to cot C by 2 is equal to 3:5:7, then show that A is to B is to C is equal to 6:5:4. అలాగే R is to capital R is to R1 is equal to 2:5:12 అయితే prove that the triangle is a right angle triangle at A దగ్గర రైట్ యాంగిల్ అని చెప్పి ప్రూవ్ చేయాలంటే 3లో 1 R12 R23 స్మాల్ లెటర్స్, స్మాల్ R12 స్మాల్ R23 స్మాల్ R3 6, స్మాల్ R1 అయితే A ఈజ్ ఈక్వల్ 3 B ఈజ్ ఈక్వల్ 4 C ఈజ్ ఈక్వల్ 5 అని ప్రూవ్ చేయాలి. 3లో సెకండ్ బిట్ రీసెంట్గా జరిగిన ఏపీ సప్లిమెంటరీ, నా 14వ తారీఖు జరిగిన సప్లిమెంటరీలో ఈ ప్రాబ్లం ఇచ్చాడు 7 మార్కులకి. A13 B14 C15 ఇస్తే క్యాపిటల్ R 65/8 అని ప్రూవ్ చేయాలి, స్మాల్ R 4 అని ప్రూవ్ చేయాలి, R1 21/2 అని ప్రూవ్ చేయాలి, R2 12 అని ప్రూవ్ చేయాలి, R3 14 అని ప్రూవ్ చేయాలి. అలాగే షో దట్ R ప్లస్ R3 ప్లస్ R1 మైనస్ R2 ఈక్వల్ 4R cos B. R2 దగ్గర మైనస్ ఉంటే cos B అండి, R1 దగ్గర మైనస్ ఉంటే cos A, R3 దగ్గర మైనస్ ఉంటే cos C. ఇక్కడ R2 దగ్గర మైనస్ ఉంది అక్కడ cos B. నెక్స్ట్ 5లో P1 P2 P3 ఆర్ ద altitudes of a triangle, altitudes drawn from the vertices ABC to the opposite sides of a triangle respectively. Then show that 1 by P1 plus 1 by P2 plus 1 by P3 is equal to 1 by small r అని P1 P2 P3 is equal to ABC whole square by 8R cube అని ప్రూవ్ చేస్తూ మళ్ళీ దాన్ని 8 డెల్టా క్యూబ్ బై ABC అని ప్రూవ్ చేయాలండి. సో ఓవరాల్గా 1A మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, విఎస్ఏక్యూలు, ఎస్ఏక్యూస్, ఎల్ఏక్యూలు అన్నీ ఈ వీడియోలో కవర్ చేయడం జరిగిందండి. ఇవి కనుక మీరు చేస్తే పక్కా పాస్ గ్యారంటీ. అంటే ఎంత పర్సెంట్ అంటే 100% కాదండి, 1000% ముందు సప్లిమెంటరీకి వెళ్ళే పిల్లవాడికి పాస్ గ్యారంటీ. బెటర్మెంట్కి వెళ్ళే వాళ్ళకి ఒకవేళ 50 వస్తే 70, 60 వచ్చి ఉంటే 73, 74, 75 టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు ఇంకా కొన్ని అడిషనల్ ప్రాబ్లమ్స్ చేసుకుంటే 75 రావచ్చండి. సో దిస్ ఈజ్ ద క్లాస్ ఫర్ 1A మ్యాథ్స్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, గాడ్ బ్లెస్ యూ.